దాదాగిరి చేస్తుంటాడు. లేనిపోని గొడవలన్నీ ఇంటి మీదకి తీసుకొస్తాడు మేడం. మొత్తం ఇవన్నీ పనులు మనమే చేసావన్నట్టు రాయ్. అయ్యో అత్తయ్య! అయ్యో మేడం, ఏంటి ఏం చేస్తున్నారు? ఎందుకు ఆ ఫామ్ ని చింపేస్తున్నారు? ముందిక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళండి. మా మ్యారేజ్ బ్యూరోలో పెళ్లిళ్లను తూతు మంత్రంలా చేయం. ఒక మనిషిని నమ్మి ఇంకొక మనిషికి జత చేసి జీవితాంతం వాళ్ళు నిండు నూరేళ్లు కలిసి ఉంటారన్న నమ్మకంతో ఒక్కళ్ళనొక్కళ్ళకి ముడిపెడుతూ ఉంటాం. అంతేగాని మీలాంటి రౌడీలకి పెళ్లి సంబంధాలు చూసి అమాయకులైన ఆడపిల్లల గొంతులు కోయలేం. వెళ్ళండి ఇక నుంచి. ఏయ్! ఎవరిని పట్టుకుని రౌడీ అంటున్నావు? ఇంకెవరి గురించి మాట్లాడతాను? మీరెవరి గురించైతే సంబంధం ఖాయం చేసుకోవాలని వచ్చారో అతని గురించే మాట్లాడుతున్నాను. ఏ నేను మాట్లాడేది తప్ప? నీ కొడుకు సత్య రౌడీ కాదా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. అసలు నా కొడుకు సత్య గురించి మాట్లాడే అర్హత నీకుందా? అసలు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడో నీకు తెలుసా? ఎవరి కోసమైనా చేయనివ్వండి, కానీ అతను చేసే పని రౌడీయిజమే కదా. రౌడీయిజం చేసే వాళ్ళని రౌడీ అనక ఇంకేమంటారు? హీరోనా? దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళండి. మీలాంటి వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసి మా బ్యూరోకున్న రెప్యుటేషన్ ని పాడు చేసుకోలేం. మేం చేస్తున్నది రౌడీయిజమా? అసలు రౌడీయిజం అంటే ఏంటో తెలుసా నీకు? చూపిస్తాను. నీకు అసలైన రౌడీయిజం అంటే ఏంటో చూపిస్తాను.